మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ఇది. రామ్ చరణ్ పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే 2 షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఇందులో చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. 2 రా ఫుటేజీలు చూసిన తర్వాత దర్శకుడు సుకుమార్ థ్రిల్ అయ్యాడు. సన్నివేశాలు ఎంతో గొప్పగా వచ్చాయని శిష్యుడు బుచ్చిబాబుని ప్రశంసించారు. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని ఎగ్జైట్మెంట్కు గురిచేసేలా ఉన్నాయని కితబుచ్చారు. తాజాగా 3వ షెడ్యూల్ బుధవారం నుంచి హైదరాబాద్లో మొదలవుతుంది. అయితే ఈ షెడ్యూల్ అంతా నైట్ ప్లాన్ చేశారట. దీనిలో భాగంగా నైట్ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చరణ్ పై కొన్ని సోలో సన్నివేశాలు, అలాగే ఇతర నటులతో కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ ని సిద్ధం చేస్తారట. ఈ నైట్ సన్నివేశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే సినిమాకి అవసరమైన సెట్స్ కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ శివార్లను నిర్మించారు. ఈ షెడ్యూల్ అనంతరం కంటిన్యూగా ఆయా సెట్లను షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విజయం కూడా చరణ్ కి కీలకం. ఇటీవల రిలీజ్ అయిన గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య వచ్చినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో చరణ్ ఇంకా సోలో పాన్ ఇండియా సక్సెస్ కి దూరంగానే ఉన్నాడు. స్నేహితుడు తారక్ మాత్రం దేవరాతో డివైడ్ టాక్ తో బయటపడ్డాడు. ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ పాన్ ఇండియాలో సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.